తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రధాని నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేయడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేవాలయాల అభివృద్ధి కొరకు ప్రధాని నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేయడం హర్షణీయదగ్గమని అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో 4.4 కోట్ల నిధులతో వివిధ సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర పర్యాటక శాఖ ద్వారా హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఏవైతే పర్యాటకులు వస్తారో, భక్తులు వస్తారో వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం మరి భారత ప్రభుత్వం తరఫున 4,40,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతో దేవాలయాల్లో భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క పర్యాటక రంగానికి సంబంధించి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి భక్తుల కోసము మరి ఈరోజు జోగులాంబ దేవాలయం శక్తిపీఠమైనటువంటి జోగులాంబ దేవాలయంలో సుమారు 39 కోట్ల రూపాయలతోటి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున అక్కడ మంజూరు చేసి సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం దేవాలయం ఏతున్నదో ఆ యొక్క భద్రాచలం దేవాలయాన్ని కూడా మరి అక్కడ కూడా భక్తుల సౌకర్యార్థము మరి మెరుగుపరిచేటువంటి కార్యక్రమం